మెగానెట్ టీవీ. అగ్రరాజ్యం అమెరికా అనగానే స్వేచ్ఛా దేశం, మానవ హక్కులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ అక్రమ వలసదారుల విషయంలో, తమ దేశంలోకి ప్రవేశించే అమాయకుల విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇది అగ్రరాజ్యమా లేక అమానుష రాజ్యమా అన్న డౌట్ రాకమానదు. సరిహద్దుల్లో టెన్షన్లకు కంట్రోల్ చేయడానికి అమెరికాలోని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఒక భయంకరమైన మాస్టర్ స్కెచ్ వేసింది. తుపాకులు, లాఠీలు కాదు, ఏకంగా కరెంటు షాక్ కొట్టే ఎలక్ట్రిక్ గ్లౌజులతో రంగంలోకి దించుతోంది. చేతికి వేసుకునే ఈ గ్లౌజులతో వలసదారులకు ముట్టుకుంటే చాలు, భయంకరమైన కరెంటు షాకు తగిలి వాళ్ళు విలవిలలాడిపోతారు. ఈ క్రూరమైన టెక్నాలజీ కోసం అమెరికా ప్రభుత్వం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తుంది. అసలు ఈ కరెంటు షాక్ టెక్నాలజీ ఏంటి, అమెరికా ఎందుకు వాడుతుంది? సాధారణంగా పోలీసుల చేతిలో లాఠీలు లేదా దూరం నుంచి కాల్చే ట్రేజర్లు ఉంటాయి. కానీ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఈసారి మరో అడుగు ముందుకేసి జనరేటెడ్లో అవుట్పుట్ వోల్టేజ్ ఎమిటర్స్, షార్ట్ కట్లో గ్లో అనే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తుంది. వీటిని కెంట్కీ రాష్ట్రానికి చెందిన కాంప్లెంట్ టెక్నాలజీస్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ గ్లౌజులు చూడటానికి మామూలు పెట్రోలింగ్ గ్లౌజ్ లాగానే ఉంటాయి. కానీ వీటితో ఒక వ్యక్తి చర్మాన్ని డైరెక్ట్గా తాకినప్పుడు అందులో నుంచి భయంకరమైన ఎలక్ట్రిక్ పల్స్ ఉత్పత్తి అవుతుంది. సెకండ్ల వ్యవధిలోనే ఆ కరెంటు షాకు దెబ్బకు మనిషి నరాలు జలధరించి విలవిలలాడిపోతాడు. వలసదారులు ఎదురు తిరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయడానికి, ఆందోళనకారులను అదుపు చేయడానికి ఇదొక డీ ఎస్కలేషన్ డివైస్గా ఉపయోగపడుతుందని ఐస్ అధికారులు సమర్థించుకుంటున్నారు. టెజర్ గన్తో కాల్చితే కనీసం బయట వాళ్లకు తెలుస్తుంది, కానీ ఈ గ్లౌజులతో కరెంటు షాక్ పెడితే పక్కనున్న వాళ్లకు కూడా తెలియదు. ఒక సైలెంట్ కిల్లర్లా పనిచేసే ఈ డేంజరస్ ఆయుధాల కోసం అమెరికా పెడుతున్న బడ్జెట్ ఎంతో తెలుసా? అమెరికా వీధుల్లో, బార్డర్లో వలసదారులను టార్గెట్ చేస్తూ ఐస్ అధికారులు రోజుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎలక్ట్రిక్ షాక్ గ్లౌజుల కొనుగోలు కోసం అమెరికా ప్రభుత్వం ఏకంగా $20 మిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారు 167 కోట్లు కేటాయించినట్లు ఒక సీక్రెట్ నోటీస్ ద్వారా బయటపడింది. మార్చి 2027 నాటికి ఈ గ్లౌజుల మొదటి కన్సైన్మెంట్ పంపిణీ జరగాలని డెడ్లైన్ కూడా ఫిక్స్ చేశారు. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకునే సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు, తుపాకులు వాడకుండా ఉండేందుకే తాము ఈ నాన్ లీథల్ వెపన్స్ ను ఆర్డర్ చేశామని బార్డర్ జార్ టామ్ హోమన్ వివరిస్తున్నారు. ఒకసారి ఈ గ్లౌజులు ఇమిగ్రేషన్ ఆఫీసర్ల చేతికి వస్తే వాళ్ళు చేసే అరెస్టుల క్రమం పూర్తిగా మారిపోతుంది. అయితే ప్రాణాలు తీయకుండా పట్టుకోవడానికి ఈ గ్లౌజులు వాడుతున్నామంటూ ఐస్ చెబుతున్న ఈ లాజికల్ను అమెరికాలోని ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రాట్లు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విచక్షణారహితంగా దాడులు చేసే అధికారుల చేతికి ఇలాంటి క్రూరమైన ఆయుధాలు ఇస్తే వాళ్ళు ఆడే గేమ్ ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. టేజర్ గన్ వాడితే మనిషి కండరాలు స్తంభించిపోయి కదలలేడు, అది తాత్కాలికం. కానీ గ్లౌజులు అలా కాదు, ఇవి కేవలం భయంకరమైన నొప్పి కలిగించడం ద్వారా ఎదుటి వ్యక్తిని లొంగ తీసుకుంటాయి. ఇది పక్కాగా ఒక రకమైన శారీరక హింస అని, ఇది చాలా డేంజరస్ అని ఒబామా హయాంలో పనిచేసిన మాజీ DCS అధికారులు సైతం మండిపడుతున్నారు. వీటికి గుండెపోటు తెప్పించి అమాయకుల ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉందని ఓటో లాటినో లాంటి ఇమిగ్రెంట్ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సెనేటర్ జాకీ రోసెన్, ప్రమిలా జైపాల్ లాంటి డెమోక్రాట్ నేతలు ఈ నిర్ణయాన్ని అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఆందోళనకారులపై ఎలాంటి నేర చరిత్ర లేని వలసదారులపై ఈ ఎలక్ట్రిక్ గ్లౌజులు గుట్టు చప్పుడు కాకుండా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇది వలసదారులపై అమెరికా ప్రయోగించబోతున్న కరెంటు షాక్ అస్త్రం వెనుక ఉన్న భయంకరమైన మాస్టర్ స్కెచ్. ఒకవైపు చట్టబద్ధంగా అక్రమ వలసలను అరికట్టాల్సింది పోయి ఇలా శారీరక నొప్పిని కలిగించే క్రూరమైన పరికరాలతో బార్డర్ కంట్రోల్ చేయాలనుకోవడం అగ్రరాజ్యానికి సిగ్గుచేటని గ్లోబల్ మీడియా కోడైకొస్తుంది. ప్రపంచ మానవ హక్కులకు పెద్దన్నలా ఫీల్ అయ్యే అమెరికా ఈ ఎలక్ట్రిక్ గ్లౌజుల కాంట్రాక్ట్ను వెనక్కి తీసుకుంటుందా లేక వలసదారులపై కరెంటు షాక్ పంజా విసురుతుందా అనేది వేచి చూడాలి.